హాయ్ అండి. ఇవాళ కర్రీ చికెన్ కర్రీ విత్ రసం. ఇట్లా 1 kg చికెన్ బాగా నీట్గా కడుక్కొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బాగా వేయించిన జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల ఆయిల్, పెరుగు, ఇట్లా మ్యాష్ చేసి వేసుకోండి. కరివేపాకుని, అరచెక్క నిమ్మకాయ పిండి వేసేయండి. దీంట్లోనే ఒక గుడ్డు కొట్టి ఇందులో పోసేసి బాగా చేతితోటి మ్యాగ్నేట్ చేసేసేయండి. అంతా చికెన్ పట్టేటట్టు ఈ విధంగా అరచేతితోటి తౌడు చేసి ఒక 1 అవర్ అలా పెట్టేసేయండి. కడాయి పెట్టి ఆయిల్ పోసేస్తాడండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, ఇది మసాలా కర్రీ కాబట్టి. ఆయిల్ హీట్ అవనిచ్చి ఒక దాల్చిన చెక్క, 2-3 పట్ట, లవంగా 2 వేసేసాక ఒక బిర్యానీ ఆకు వేసి ప్రీ హీట్ అవుతున్నప్పుడు ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకుని వేసేసేదండి. 4 పచ్చిమిర్చి రెబ్బలు, రెబ్బ కరివేపాకు, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేదండి. ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది బాగా ఫ్రైగా చేయడమే. మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత అండి టమాటో ప్యూరీ, ఒక పెద్ద టమాటో 2-3 ప్యూరీ చేసేసి బాగా కలిపేసుకుని వేసి కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ పోసి లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించండి. పెట్టేస్తుందండి కూర అంతా. ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొంచెం ధనియాలు, ఎండు కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకోండి. అదొక టేబుల్ స్పూన్ లాస్ట్లో వేసి కొంచెం కొత్తిమీర వేసేసి ఆపేసుకున్నామంటే కర్రీ రెడీ అండి. చికెన్ కర్రీ రెడీ. టమాటో చింతపండు చారండి. ఇది పాతళ్ళ పద్ధతి, కాకపోతే చేతులు పెట్టి ఇప్పుడు ఎవరు మ్యాగ్నేట్ చేయట్లేదు కాబట్టి బాగా ఉడకబెట్టేసి ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. చింతపండు, టమాటో ఈ విధంగా పేస్ట్ పట్టేసుకొని బాయిల్ చేసి ప్యూరీ కలిపేసుకుంటామండి. కొని ఇంకొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని తిరగపోసుకోవాలి. ఇట్లా వాటర్ కావాల్సినన్ని పోసుకున్నాక కల్లుప్పండి సరిపడా వేసుకుంటున్నాను. ఇప్పుడు తిరగమాతేసి వేసుకుంటున్నామండి. రసానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కొంచెం 4 గింజలు మెంతులు, అవి చిటపట అన్నిచ్చేసి అందులో చిటగూటి పెట్టుకున్న తెల్లగడ్డ, ఎండుమిర్చి,
తిరగమాతలో వేసేస్తే రసానికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక కరివేపాకు రెబ్బ అది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను రసం పౌడర్ ఒక 2 స్పూన్లు వేసి అందులోనే ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చిటికెడు పసుపు, ఇంకో నేను బాయిల్ చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు, ఆల్రెడీ వేసినాను నాకు. లేదంటే ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి, తిరగబోసేయడం. తిరగబోసేసి బెల్లం అండి వేసామంటే వేసామని టేస్ట్ బాగుంటుంది. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ కొంచెం బెల్లం వేసుకుంటే వేసేటప్పుడు లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసి ఆపేసేయడమే. వేడి వేడి రసం రెడీ.